హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఎగ్ ఇంక్యుబేటర్ ట్రే మనం ఈ ట్రే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ట్రే వచ్చేసి మనకు ఆటోమేటిక్గా అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూసిన మాదిరిగా అయితే రెడీ చేసుకున్నాను. ఇది సొంతంగా అయితే నేనైతే ఇంటి వద్దనే మా వడ్రంగి దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇది మనం ఇంక్యుబేటర్ యొక్క బాక్స్ అన్నట్టు. ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం వడ్రంగి దగ్గరికి అయితే వచ్చాము. ఈ వడ్రంగి దగ్గర మనం కావాల్సిన కొలతలు మెజర్మెంట్ కోసం అని చెక్కలు అయితే మనం వుడ్ చెక్కలు అయితే తీసుకొచ్చుకున్నాము. ఈ వుడ్ చెక్కలు మనకు ఎగ్ ఇంక్యుబేటర్ వాటి కోసం అని అయితే మనం తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. వీటిని మనం కొలతల ప్రకారం మన బాక్స్ వచ్చేసి మనకు 1.5 ఫీట్లు అయితే ఉన్నది. దీన్ని బట్టి మనం తయారు చేసుకోనికైతే కొలతలు అయితే తీసుకుంటున్నాం. ఈ కొలతలు బట్టి మనం పొడుగు అడ్డం వచ్చేసి మనం ఈ స్కేల్ లెక్క కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనకు ఊసి రాకుండా మూలలు చిన్న చిన్న మూలలు పెట్టి బిగిసి కొట్టించుకోవాలి. మనం పెద్ద మూలలు పెట్టి కొట్టించుకున్నాం అనుకో అవి చెక్కలు అనేది పగిలిపోతాయి అన్నట్టు. అలా కాకుండా మనం చిన్నపాటి సైజు మూలలు మనకు షాప్లో అవైలబుల్గా ఉంటాయి. మనం ఇలాంటి సన్న సన్న చెక్కలు పెట్టి ఇలా కొట్టుకోవడం వల్ల మనకు ఫిట్గా అవుతూ ఉంటే మనకు ఎలా కావాల్సిన పొజిషన్లో మనం అలా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి నేనైతే వడ్రంగి దగ్గర అయితే దగ్గరుండి మరీ చేయించుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఎలా కావాలన్నది అతనికైతే ఐడియా లేదన్నాడు. సరే, మన ఐడియా ప్రకారం మనం చేసుకోవచ్చని యూట్యూబ్లో ఒక 2-3 వీడియోలు అయితే చూసి నేను మెజర్మెంట్ నా దగ్గర ఉన్న ఒక బాక్స్ తోటి కొలతలు అయితే తీసుకుంటున్నాను. ఈ కొలతల ప్రకారం నేను ఎగ్ ఇంక్యుబేటర్ కావాల్సిన ఎగ్ ట్రే కోసం అయితే మనం గుడ్లు రొటేషన్ కోసం అని చెక్క ట్రే అయితే మనం దగ్గరుండి మరీ చేయించుకుంటున్నాం. మనకు ఎగ్స్ రొటేషన్ అవ్వడానికి వీలుగా తిరగడానికి మనం కొలతల ప్రకారం అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు మనమైతే డబా షేప్లో అయితే తయారు చేసుకోవడం అయితే జరిగింది. మనకి కావాల్సిన బాక్స్ అయితే ఇక్కడనే ఉంది. మనం దీన్ని మెజర్మెంట్ ప్రకారం అయితే తీసుకున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మనం సైజ్ కొలతలు చూసుకుంటేనే మనం ఈ మెజర్మెంట్ అనేది తయారు చేసుకుంటున్నాను. అలాగే మనం దీనికి అల్యూమినియం షీట్ అయితే జాలీ షీట్ అయితే తీసుకొచ్చాము. మనకు హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి మనకు గాలి వెలుతురు రావడానికి అయితే మనం అయితే తయారు చేసుకోవడానికి ఈజీగా అనుకూలంగా ఉండేటట్టు మనం దగ్గరుండి మరి అయితే నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే అతనికి వడ్రంగి తనకు మనం చూపించినా కూడా తనకు దీని మీద ఐడియా లేదన్నాడు. కనుక మనం దగ్గరుండి జాలి తీసుకొచ్చుకొని చిన్న చిన్న మేకులు మనం కొట్టించుకొని దగ్గరుండి అయితే మనం ప్రిపేర్ అయితే చేయించుకుంటున్నాం. జాలీని అయితే మనం ఫిట్గా టైట్గా కొట్టుకోవాలి.
టైట్గా కొట్టుకోవడం వల్ల మనకు ఎగ్స్ అనేది డౌన్ కాకుండా ఒకటే స్థాయిలో నిలబడతాయి. మనం కొలతలు లోపటే ఇప్పుడు బయట పక్క అయిపోయిందని మనం లోపటి పక్క కొలతలు అయితే ప్రకారం మనం ఎగ్స్ ఇట్లా రొటేషన్ అవ్వడానికి మనం చెక్క బోర్డర్ అయితే చేసుకున్నాం. మనం ఈ గ్యాడన్లో వేసుకున్న ప్రకారం మన ఎగ్స్ అనేది రొటేషన్ ఈజీగా జరుగుతుంది. మనం పైన కింద చెక్కలు ఫిట్గా కొట్టుకోవాలి. అలాగని జాలి కూడా మనం లూజ్గా కొట్టుకోకూడదు. జాలి ఎంత ఫిట్గా ఉంటే మన ఎగ్స్ అనేది అంత ఈజీగా పైనే ఉంటుంది, మనకైతే డౌన్ కాకుండా ఉంటుంది. అలా ఉండడం వల్ల మనకి ఎగ్స్గా ఒకటే ప్లేస్లో ఉంటుంది. మనం ఇది మోటార్ ఫిట్ చేసుకోనికైతే ఒక సైజ్ కొలతలు అయితే చూసుకోవాలి. మనం దీనికి మనం ఇది కూలర్ది ఉండే అటు మోటార్ డీసీ మోటార్, ఆ డీసీ మోటార్ వచ్చేసి మనం ఎక్కడైనా షాప్లో అవైలబుల్